మగాడంటే చాలా చులకన ఈ సమాజానికి అని అంటున్నాడు మన అభి. మరి పెళ్ళైన తర్వాత అన్ని కష్టాలు ఏమొచ్చి పడ్డాయో చూద్దామా? లెట్స్ వెల్కమ్ అదిరి అభి along with his team. ఒసేయ్ దరిద్రపు కొట్టు మావా దా కాఫీ లేదురా పంది మొగపోడ రానా పెళ్ళానికి మర్యాద అయినప్పుడు మొగుడికి మర్యాద ఏంట్రా? నిన్ను చేసుకున్నాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలనే. ఎక్స్క్యూజ్ మీ, నీ చెప్పులు అరిగిపోయా, నా చెప్పులతో కొట్టుకో. రాక్షసి నేను రాక్షసినా? పెళ్లికి ముందు కాజల్లో ఉన్నానన్నా, ఇప్పుడు కాజాలు అమ్ముకునే దానిలో ఉన్నావు అంటున్నా. నువ్వెలా ఉన్నావు? నాకేంటే కింగ్ లా లేను, కింగ్ ఫిషర్లు అమ్ముకునే వాళ్ళ ఉన్నావు. ఇదిగో నాకు లైన్ వేసిన వాళ్ళతో క్రికెట్ టీం తయారు చేయొచ్చు తెలుసా? నాకు లైన్ వేసిన వాళ్ళతో క్రికెట్ స్టేడియమే నిండిపోతుందిరా. ఇక నీతో మాటలు అవసరమే, నీకు డైవర్స్ ఇచ్చేస్తున్నాను. రేపే రేపటి దానికి ఎందుకురా, ఈ రోజే ఇచ్చేస్తా, తీసేసుకో. రేపే రెండో పెళ్లి చేసుకుంటా. నువ్వు రెండో పెళ్లి చేసుకోవడం అంటే ఎండిపోయిన మొక్కను తీసుకెళ్లి ఎడారిలో నాటినట్టేరా. అయినా నరకానికి నాన్ స్టాప్ బస్ ఎక్కి వెళ్తానంటే నేనెందుకు ఆపుతాను? హ్యాపీ జర్నీ. ఇప్పుడు కాదే, రేపు చూపిస్తా. వర్షం పడుతుంది ఏంటి ఈ టైంలో? చూడ్డానికి గుండెలు మండేలా ఉంటాడు గాని మంచి కండల మండేలే. ముందు నుంచి చూస్తే మున్సిపాలిటీ కానీ వెనక నుంచి చూస్తే మంచి పర్సనాలిటీ ఇది. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవాన, సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది మల్లో మల్లో వర్షం సాకు పెట్టుకొని దగ్గరకు వద్దాం చూస్తున్నా. వర్షంలో వరదలో కొట్టుకొచ్చి ముందుకొచ్చి ముద్దులు గిట్లా పెడదాం అనుకుంటున్నామో, చెమడాలు తీస్తా. పోవే చిరపుంజిలో చీరలు అమ్ముకునేదానా? నేను నాకేంట్రా, కోహినూరు వజ్రంలో అందంగా ఉంటాను. కోతి కొమ్మచ్చి గేమ్ షోలో కోతి యాంకర్ లా ఉంటావే నువ్వు, నీ ఫేసు. నేను చుప్పనాది మొన్నరా రేపు చెప్తాను, నేను చూపిస్తాను రేపు నా సంగతి ఏంటో. డార్లింగ్ ఇక్కడ అందం అంటే ఇది, హెయిర్ స్టైల్ అంటే ఇది, డ్రెస్సింగ్ సెన్స్ అంటే ఇది, ఓవరాల్ గా ఫిగర్ అంటే ఇది. దీన్ని ఎక్కడో చూసినట్టుంది. పేపర్ లో ఎక్కడో చూసి ఉంటావులే. నువ్వు అనసూయ వాళ్ళ ఇంట్లో పని మనిషి కాదు? ఇంట్లో పని మనిషి ఇంతకు ముందు మాట్లాడవు యా యా ఇంగ్లీష్ లో మాట్లాడవు కదనే. నీ అయ్యా నీకు ఇంగ్లీష్ లో యా తప్ప ఇంకేం రాదా? అయినా నీ లెవెల్ కి ఇదే ఎక్కువ. నీకు ఇస్తాను రా ఇప్పుడు. ఏంటే నువ్వు ఇచ్చేది నా కావకాయ బద్దా. హలో డార్లింగ్, కమాన్ డార్లింగ్. అయినా నీ టేస్ట్ ఏంటి ఇలా రాగలేడు? నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నా సెలక్షన్ అంటే ఏంటో తెలిసింది. ఏంటయ్యా ఇట్టొచ్చావు? అమ్మగారు పని ఉందంటే వచ్చినా. నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు? అయ్యగారు పని ఉందంటే వచ్చినా. ఏంటి మీరిద్దరు ఇట్టొచ్చిండ్రు? నీ అయ్యరే మీరిద్దరు భార్య భర్తలా? రబ్బునే నాది జోడి. ఇంకొకసారి కనిపించారని చంపి పడతా. హలో, లేదండి మేము ఉండట్లేదు ఇంట్లో. వచ్చేసారా? సరే రండి, మా తాత వస్తున్నాడంట. నీకే తిండి దండగా అంటే నీ మెడకో డోలుగాడు ఎందుకు? హలో, నువ్వు మర్చిపోయినట్టున్నావు. మన ఇద్దరికి కలిపి పెళ్లి చేసిన తాత వస్తున్నాడంట. ఇక్కడ గొడవ పడుతున్నాం అనే విషయం ఇంట్లోకి వెళ్ళి చెప్పాడనుకో మీ నాన్న అమ్మో, నాకున్నది ఒక్కడే నాన్న. అర్థమైందా? ఆ తాత ఉన్న రోజులు కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడు, నేను చెప్పినట్టు విను. సరే పొండిరా. ఏంట్రా అబ్బాయి? తాతయ్య గారు నమస్తే, బాగున్నారా? క్షేమమే కదా? ప్రయాణం అంతా బాగా జరిగిందా? కూర్చోండి కూర్చోండి. అదేదో పేపర్ లో టీవీలో చూస్తున్నాను రా, విడాకులు అది ఇది అంటా. అలాంటిది ఏం లేదు కదా? చాలా అన్యోన్యంగా ఉంటాం తెలుసా. ఏమే తాతగారికి టీ తీసుకురాపా. అందుకే మీరంటే ముచ్చటేస్తుంది రా. ఇదిగోండి. ఇంకో ముచ్చట కొలిపే విషయం ఒకటి చూపిస్తాం మా అన్యోన్యత. ఏమే కాలు పట్టు, కాలు పట్టు పట్టు. యా అక్కడే, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. ఏమైందిరా? ఏం లేదు, ముచ్చటేస్తుందిరా మిమ్మల్ని చూస్తుంటే. ఏమండి, గోధుమ పిండి అటకం మీద ఉంది, నాకు అందట్లేదు,
కొంచెం మీరు వచ్చి తీసిస్తారా? ఇదిగో నేను ఎక్కి తీయడం ఎందుకు, నీతోనే తీపిస్తా, నేను ఎత్తుకొని ఇద్దా. ఏమైందిరా? ఏమి కాలేదు, మోటు సరసాలు. సరసాలు. పాత సామాన్లు కొంటాం. హలో తాత, నువ్వు పాత సామాన్ల కిందికి రావులా, లోపల రా. ఈ పాత సామాన్లు కొంటామంటూ వస్తారు తప్ప పాత భార్యల్ని కొంటామంటూ ఏ దరిద్రుడు వచ్చి చావాడు. ఇదిగో అబ్బాయి ఇలారా. నువ్వు కింద పడేస్తావరా నువ్వు? ఏమిటి అబ్బాయి సామాన్లు అంత వాడికి ఇచ్చేస్తున్నావేంటి? తాతగారు, మీ మనవడు ల్యాప్టాప్ ఫోన్లు ఇవన్నీ అనవసరంగా వాడుతుంటే రేడియేషన్, స్పాండిలైటిస్, మెదడు పనిచేయకపోవడం ఇవన్నీ వచ్చి తన హెల్త్ ఖరాబ్ అవుతుంది కదా. నా ల్యాప్టాప్, నా ఐప్యాడ్, నా సెల్ ఫోను. ఆగరా, అది నీ ఆరోగ్యం గురించి ఇచ్చేస్తుందిరా వాడికి. ఆరోగ్యం గురించా? అయితే ఒక్క నిమిషం, అరే నువ్వు అక్కడే ఉండరా పక్కడా. చీరలు పాతగా అయిపోయాయి, నగలు తుప్పు పట్టిపోయా, వేసుకుంటూ నువ్వు పాతగా అయిపోయి నువ్వు తుప్పు పట్టిపోతావు. తాతయ్య గారు, దాని ఆరోగ్యం కోసమే నేను అలా చేశాను. తప్ప నిన్ను చూస్తే కూడా ముచ్చటేస్తుందిరా నాకు. అరే పక్కడా వెళ్ళిపోరా, డబ్బులు కూడా అవసరం లేదు, తీసుకొని వెళ్ళిపో. ఇప్పుడు నేను మీ క్రెడిట్ కార్డు తీసుకెళ్లి షాపు లక్షలు నాకు కావాల్సిన అన్ని కొనుక్కుంటే అప్పుడు ఉంటుంది మీకు. నా క్రెడిట్ కార్డు గీకడానికి నీకు ఎన్ని గుండెలే? క్రెడిట్ కార్డు గీకడానికి గుండెలు అవసరం లేదు, మిషన్ ఉంటే సరిపోతుంది. ఏంటి నన్నే కొడుతున్నావా? నన్నే కొడతావు ఎన్నైనా కొడతావు. నీకెందుకు బాగా బలిసి కొట్టుకుంటున్నావు? బలిసి కొట్టుకుంటున్నానా? ఎంత మాట్లాడా? నువ్వు కొడితే నేను కొట్టలేనారా? మిమ్మల్ని చూస్తుంటే నాకు ముచ్చటేస్తుందిరా. కొట్టినా కూడా ముచ్చటేస్తూనే ఉంది తాత. అప్పట్లో నేను మీ బామ్మ ఇలాగే కొట్టుకునే వాళ్ళం. వర్షం రాగానే డిప్కి టిప్పిరి డిప్కి టిప్పిరి డిప్కి టిప్పిరి. ఇప్పుడు గాని వర్షం వచ్చిందనుకో మీరు కూడా డిప్కి టిప్పిరి డిప్కి టిప్పిరి డిప్కి టిప్పిరి. ఈ టైంలో వర్షం ఇంకా బాబు. ముద్దులా ముట్టుకుంది సందెవాన, సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన. హల్లో పడ్డ గొడవలు చాలే, వర్షం పడుతుంది. సరదా వరదలు వస్తున్నాయి, పద. సో ఎలా ఉంది స్క్రీన్ రోజా గారు? బాగుంది. నాగబాబు గారు ఎక్కడ అంత భలే ఉంది. పంచేసి నవ్వు కానీ ఎక్కడ రాలా. నెక్స్ట్ టైం బ్రహ్మాండం చేస్తాను, తెలిసిన విషయం. ఆల్ ది బెస్ట్. అమ్మా, నాకు ఒక మంచి కథ చెప్పవా? కథలు చెప్పడం నాకు రాదురా. మీ నాన్నగారు వస్తారు కదా, ఎందుకు లేట్ అయిందంటే దానికోసం 30 కథలు చెప్తాడు. అది పడుకుంది కానీ. సార్, నేను తాగటానికి 3 రీజన్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ వన్, మా ఆవిడ నాతో 1 నెల రోజులు మాట్లాడినంది సార్, అందుకు తాగట్లా. ఈ రోజుతో 1 నెల రోజులు అయిపోయింది సార్. ఏమండి, మీరు తాగుడు మానేస్తే ఆ డబ్బుతో మనం కారు కొనుక్కోవచ్చు. మీరు మేకప్ వేసుకోవటం మానేస్తే ఆ డబ్బులు హెలికాప్టర్ కొనొచ్చు. ఈ ఒంటి మీద గాయాలు ఏంటండి? అదే రాత్రి మా ఆవిడ చొక్కా ప్యాంటు ఉతికింది లేరా. చొక్కా ప్యాంటు ఉతికితే మీకెందుకండి గాయాలు? నా ఒంటి మీద ఉన్నప్పుడే ఉతికిందిరా, నీకు అవసరమా? మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ బిల్డ్ చేసిన సాంగ్ సూపర్ డూపర్. సభా గారి కోసం కవిత రాశారు. సౌండ్ కి I love you.